హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది అనేది ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకుల యొక్క వాదన. ఏంటి ఈ ఆర్టీసీ సమ్మెను ఏ రకంగా చూస్తున్నారు మానవతరాయ గారు? ప్రభుత్వం దృష్టిలో ఎంతవరకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు? అలాగే ఆ 3 అంశాల మీద ప్రభుత్వం ఏమైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు సమ్మెను పరిష్కరించాలి, సమ్మెను ముగింపజేయాలనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు రవాణా శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక మంత్రి, తర్వాత ఉన్నత అధికారుల బృందం ఏదైతే ఈ అంశం పైన ఒక 4 వారాలు గడువు ఇవ్వండి, మేము అన్ని కూడా చర్చించి సమగ్రంగా మీ యొక్క డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి పరిష్కార దిశలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, నియంతృత్వంగా ఉండదు. అదేవిధంగా దీనివల్ల ఇప్పుడు పరిష్కరిస్తాము, మేము ఒక సమయం ఇవ్వండి, గడువు ఇవ్వండి, ఉన్నతాధికారుల ఆ కమిటీని వేశాము అని అంటే ఇప్పుడు సమ్మెకు దిగారు. అయినప్పటికీ దానివల్ల ఏమవుతుంది, ఇప్పటికే గాడి తప్పిన ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వ విధాల కృషి చేస్తుంది. తద్వారా ఏమైంది, మనమే నష్టపోతాం, సంస్థే నష్టపోతుంది. కాబట్టి కార్మికులు కూడా, ఎవరైతే కార్మిక సంఘాలు కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇది మొండు పట్టుబట్టే ప్రభుత్వం కాదు. మీరు అడిగే డిమాండ్లన్నింటినీ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏదో రకంగా వంతుల వారీగా, దశల వారీగా ఆ సమస్యల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సుల సమస్య, అది ఇప్పుడు ప్రారంభమైంది కాదు, అది కేంద్ర ప్రభుత్వ పథకం 2018లో ప్రారంభమైంది. తద్వారా మనకు రాయితీలు వస్తున్నాయి, దాన్ని అమలు చేస్తుంది. దానివల్ల ఏ ప్రభుత్వ ఉద్యోగిని, అందులో ఆర్టీసీ ఉద్యోగిని, కండక్టర్ని కానీ డ్రైవర్ని కానీ తీసివేయట్లేదు. కాబట్టి వీళ్ళు ఆర్టీసీని కాపాడేందుకు ప్రతి నెల 300-400 కోట్ల రూపాయలు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూనే ఉంది. అదేవిధంగా 40,000 మంది ఉద్యోగుల భద్రత కోసం ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలి, రక్షించాలని ఆర్టీసీని రక్షించే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే, సరే నిన్న అంటే సమ్మె ప్రారంభమైంది, ఇవాళ ఏదో మహాధర్నా అంటున్నారు. కాబట్టి వాళ్ళు అడిగే ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, మేము మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే, మేము కూడా కాదంటలేదు. కాబట్టి ఏంటంటే ఇది ఒక స్నేహపూర్వకంగా ఈ సమస్యలను, ఈ డిమాండ్లను పరిష్కరించుకోవాలి తప్ప దీన్ని బాగా ఉధృతంగా తీసుకుపోవటం వల్ల ఆర్టీసీకే నష్టం వాటిల్లుతుందనేటువంటి ఆలోచన ఉన్నది. అయినప్పటికీ సమయం గురించి చూసుకున్నా కూడా దాదాపుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తుంది. ఇది సమయం తీసుకున్నట్టే కదా. మేమేమి అర్ధాంతరంగా అధికారంలోకి వచ్చినట్టే మా హామీలు అమలు చేయాలని కోరడం లేదు. అలాగే కొద్ది రోజుల క్రితమే తాము సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్నామని కూడా తెలియజేస్తాం. అప్పుడు కూడా చర్చించేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇప్పుడు మేము సమ్మెకు దిగిన తర్వాత ఏదో మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు అనేది కార్మిక సంఘాల వాదన. బ్లేమ్ ఏం చేయట్లేదు, స్నేహపూర్వకంగా సమ్మెను విరమించమంటాను. ఆర్టీసీని కాపాడుకుందాం ఒకరినొకరు కలిసి అని చెప్పేసి, మనం అందరం కూడా కుటుంబ సభ్యులు అని చెప్పి ఆ విధంగానే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది తప్ప వీళ్ళ కార్మిక సంఘాలతో గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు ఎట్లా ఉంది. 30 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంటే ఆ రోజు మేమే పోయింది. ఆ రోజు ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి డ్రైవర్ చనిపోతే రేవంత్ రెడ్డి గారు, నేను పోలీసు కంచెలు దాటుకొని అపోలో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి పోయి అక్కడ ఉండి వాళ్ళ ఆ కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించి ఆ రోజు అండగా ఉన్నాం. అన్ని తెలుసు. కాకపోతే దశల వారీగా ఎందుకు అంటున్నామంటే, గాడి తప్పిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఇచ్చిన వాళ్ళు ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, వాళ్ళు 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ ఇవ్వాలని అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అధికారులు కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించారు. ఇప్పుడు 10% మధ్యస్థంగా, 8% కొంత, 5% ఇట్లా ఈ విధంగా పెంచే ఆలోచన ఉన్నది. దశల వారీగా దీన్ని అమలు చేసుకుందాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. ఇంకా అది అమలు కూడా కాదు. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి, 10%, 20%, 30% చేస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఆలోచన చేయండి, పునరాలోచించండి. గతంలాగా నియంతృత్వ ప్రభుత్వం కాదు ఇది, బంధించే ప్రభుత్వం కాదు, స్పందించే ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడే రకరకాలుగా ప్రయత్నాలతో ఆర్టీసీని లాభాల బాటలో నడిపించే ప్రయత్నం, అంటే గట్టెక్కించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి కార్మికులు ఒక్కసారి పునరాలోచించుకొని ఈ ధర్నాలకు కాకుండా శాంతియుతంగా అధికారులతో, మంత్రుల బృందాలతో మరొకసారి చర్చల ద్వారా పరిష్కరించుకోండి. ఇప్పటికే మేము 32 డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళే 32 డిమాండ్లు ఉంటే 29 పరిష్కరిస్తానంటున్నాను. ఒక 2 అనేది ఏంటంటే, ఆ 2 కూడా ఏంది, ప్రభుత్వంలో విలీనం, దానికి కొంత గడువు కావాలి, దానికి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి విలీనం కావాలి, దానికి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే, సాంకేతిక పరమైనటువంటి విధానపరమైన సమస్యలు ఉంటే వాటిని తొలగించాలి. కాబట్టి మేమిచ్చిన హామీని మేము విస్మరించాం.
తప్పకుండా తప్పకుండా అమలు చేస్తాం. తర్వాత అనేక రకాలైనటువంటి కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. ఆ డిమాండ్లన్నీ కూడా ఆర్టీసీ సంస్థ పరిధిలో కొన్ని ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా వీటిని యూనియన్ల పునరుద్ధరణ దానికి ఏమీ ఆర్థిక ఇబ్బంది ఏముండదు కదా, ఆర్థిక భారం ఉండదు కదా. అంశం అనేది గత ప్రభుత్వం చేసిన పాపం. అది కంటిన్యూ చేస్తున్నారు ఆ పాపాన్ని. ఎప్పటి నుంచో ఉన్న సంఘాలను అంటే ఉద్యమాలు చేస్తారని చెప్పి ఆ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంఘాలే లేకుండా ఎత్తివేసి, సరే ఆ రోజు వాళ్లకు మేము అండగా ఉన్నాం, అందరం ఉన్నాం, అది తప్పు అని చెప్పినాం. వాళ్ళకు అండగా ఉండి పోరాటం చేసినాం. 30 మంది చనిపోయిన తర్వాత కేసీఆర్ భోజనాలు పెట్టి అంటే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేసిండు ఆ రోజు. కాబట్టి అట్లాంటి వాతావరణం ఉండదు. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు పరస్పర చర్చల ద్వారా సమస్యలు, డిమాండ్లు పరిష్కరించే దిశగానే ఇప్పటికి కూడా ఇవాళ కూడా కేబినెట్ మీటింగ్ లో కూడా నాకు తెలిసి ఈ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికుల సమ్మె పైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు. తొందరపడాల్సిన అవసరం లేదు. ఇలా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత కూడా ఈ సమ్మెను విరమింపజేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం. ఓకే మానవతరావు గారు, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు జాయిన్ అయ్యారు. రామూర్తి గారికి వెల్కమ్ చెప్తూ గోవర్ధన్ గారు ప్రభుత్వం తరపున మీరు ప్రత్యక్షంగా విన్నారు మానవతరావు గారు ఏం చెప్తున్నారు అనేది. సమ్మెను విరమించాలి, ఇద్దరం కలిసి సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం, ఆర్టీసీని బతికించుకుందాం అంటూ ఒక పిలుపునిస్తున్నారు. ఏం చెప్తారు గోవర్ధన్ గారు? గుడ్ మార్నింగ్ సార్, నేను గోవర్ధన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ ఉప్పల్ వర్క్ షాప్ లో లాస్ట్ ఇయర్ రిటైర్ అయినా. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. నేను గతంలో ఉన్నటువంటి స్ట్రైక్లలో పాల్గొన్నాను. ఒక విషయం చెప్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది, మీ అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. 2.5 ఏళ్ళు అయింది ప్రభుత్వం ఏర్పాటు చేసి. ఈ 32 సమస్యలలో మీ ముందే నేను బహిరంగంగా అడుగుతున్నాను. నా కార్మికులు, నా తోటోళ్ళు అంతా ఇప్పుడు అందరు చూస్తూనే ఉన్నారు. ఒక విషయం స్పష్టంగా అడుగుతున్నాను, 32 డిమాండ్లలో 2.5 ఏళ్లలో ఒక్క డిమాండ్ కూడా చేయడం లేదు. ఇంతవరకు ఏది జరగలే. రెండో విషయం, మా ప్రధాన డిమాండ్లు 3. 1 వేతన సవరణ 2021-25. 2 యూనియన్లను తిరిగి పునరుద్ధరించి వాటికి ఎన్నికలు పెట్టాలనేది రెండవది. 3వది ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు. దీనివల్ల సమస్య ఎందుకు వస్తుందో నేను తర్వాత చెప్తాను. ఇంకా 3వ విషయం ఏంటంటే ప్రభుత్వ విలీనం. ఆ రోజు అన్ని జరిగినాయి. ఎలక్షన్ ముందల గత ప్రభుత్వం చేసింది, సరే అపాయింటెడ్ డే ఇవ్వలేదు. మేము 2.5 ఏళ్ల సంది అడుగుతున్నాం. అపాయింటెడ్ డేకు 2.5 ఏళ్లు పడుతుందా? అసలు సమస్య ఏంది? ఆల్రెడీ అప్పుడు వేసిన కమిటీ ఉందా లేదా? లేదు. లేకపోతే ఇప్పుడు కమిటీ వేయడం ఏంది? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లతో 2.5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ కమిటీ ఎప్పుడు 4 వారాలు అంటున్నారు. ఇప్పుడు ఒకటి సార్, ఏ ప్రభుత్వమైనా ఏదైనా మేము అన్ని ప్రభుత్వాలు చెప్పిన మాట వినుకుంటూ వస్తూనే ఉన్నాం, అందరి మాటలు వింటూనే ఉన్నాం, అన్ని యూనియన్లు మేము కలుస్తూనే ఉన్నాం. అమ్మో కంటిన్యూ గోవర్ధన్ గారు. ఒక 1 మినిట్ సార్, వినపడుతుందా సార్? క్లియర్ గా ఉంది గోవర్ధన్ గారు, మాట్లాడండి. క్లియర్ గా ఉంది, వినిపిస్తుంది. వినిపిస్తా. ఓకే సార్. అయితే ఒకటేంటి సార్ అంటే, ఇక్కడ మా సమస్యలకు కారణం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అని కాదు సార్. మేము ఎప్పటి నుంచో కొట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ 3 సమస్యలు కాకుండా ఈ 29 సమస్యలను మంత్రి గారు చెప్పారు, మీడియాలో కూడా వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ 29 మేము రెడీగా ఉన్నాం సంతకం పెట్టడానికి, ఈ 3 ప్రధాన సమస్య. ప్రధాన సమస్య అనే కాదు సార్, దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఎంతో మంది రిటైర్ అయిపోయారు ఈ లోపల. ఒక్క 2017 ఏరియర్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. వీళ్ళ ఆర్టీసీలో ఒక విషయం మీ అందరికీ తెలుసు, మాకు పెన్షన్ రాదు మాకు. ఆ పెన్షన్ రానప్పుడు మేము ఎంత ఇబ్బంది పడతామో మీకు తెలుసు. జీతం వచ్చిన వాళ్ళకు తర్వాత పెన్షన్ గవర్నమెంట్ వాళ్ళకు వస్తుంటే మాకు జీతము రాదు, పెన్షన్ రాదు. ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అంత కష్టం. మా తాను కూడా పెన్షన్ చాలా తక్కువ సార్, ఎవరికి 10-12 వేలకు ఎక్కువ రాదు. రెండో విషయం, ప్రభుత్వంలో విలీనం చేస్తే మా బతుకులు బాగుపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరం మద్దతు ఇచ్చాం సార్. ఇచ్చినాక కూడా ఇన్ని మద్దతు ఇచ్చి చేసి మేము ప్రభుత్వాన్ని ఎంటబడి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని మీ దగ్గరకు వస్తే మీరు అన్యాయం చేస్తే ఇలా ఆర్టీసీ కార్మికులు ఎక్కడ పోవాలని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు సార్. చాలా ఘోరంగా. మీ మీడియా ద్వారా నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఇది ప్రభుత్వంలో విలీనం చేస్తేనే సమస్య పరిష్కారము. ఎలక్ట్రికల్ బస్సులు అంటున్నారు సార్,
ఈ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఏమైతుందంటే హైదరాబాద్ సిటీలో ఉన్న వేల కుటుంబాలు ఇవాళ స్థిరపడ్డాయి. అవి మీ ప్రత్యామ్నాయం జాబ్స్ వీళ్ళు ఎక్కడ పోవాలి సార్? కరీంనగర్ జోన్కో లేకపోతే ఎక్కడ